హాయ్ హలో అందరికీ. ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతోని కొత్తగా స్నాక్స్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకరోజు అయిపోయినాక చల్లన్నం ఉంది. ఇది ఎట్లైనా చలికాలం కాబట్టి మనము అన్నం ఎక్కువగా తినలేం కాబట్టి ఆ అన్నంని ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. చూసేద్దామా ప్రాసెస్ ఏంటో? రైస్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా అన్నం మొత్తానికి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న రైస్ అనేది ఇక్కడ నేను ఇంకా న్యూస్ పేపర్ తీసుకున్నాను. చాట మీద న్యూస్ పేపర్ పరిచేసి లైట్‌గా పల్చగా మనం ఇక్కడ చల్లేసుకున్నామంటే ఎండకి ఈజీగా ఎండడానికి ఉంటుంది. ఒక 2, 3 డేస్ ఎండబెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్‌లో ఆయిల్ పోసేసుకొని ఈ రైస్ వేసేసుకుందాము. ఈ రైస్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఎలా కలర్ చేంజ్ అయిందో చూసేయండి. మనం ఫ్రై చేసినాక కలర్ ఇలా ఉంది. అంతకుముందు రైస్ ఇలా ఉంది కలర్. ఇలా టర్న్ అవుట్ అయింది. ఇప్పుడు నార్మల్‌గా సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు. సౌండ్ ఇలా అయిపోతుంది చూడండి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సౌండ్ చూడండి. సౌండ్ నార్మల్గా మనం స్నాక్ ముందు ఏ కుర్కురే కానీ లేస్ కానీ పనికే రాదండి. అంత బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ స్నాక్ గురించి తెలుసుంటే కమెంట్ చేయండి. ఫుల్ కాలుతుంది కానీ చాలా బాగుంది. ట్రై చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్లో ఏ ఒక్క వీడియో నచ్చినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కావ్య అర్జున్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.